రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్నట్టుగా ఒక జీవో జారీ చేశారు. ఆ 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వస్తాయి. జాబ్ క్యాలెండర్ లెక్కనే, జాబ్ నోటిఫికేషన్, రకరకాల హామీలు లెక్కనే, హామీల దగ్గర ఆగిపోతాయి అనుకుంటున్నారు. అన్న ఉస్మానియా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా పర్యటించడం జరిగింది. వచ్చాడు, గంటన సభ పెట్టాడు. దాంట్లో మాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రోజు 1000 కోట్లు శాంక్షన్ చేశాడు. ఆ శాంక్షన్ చేసిన అయితే కావాలని సెకండరీ, మాకు సంబంధం లేదు దాంతో. కాకపోతే మేము స్టూడెంట్స్కి వెళ్ళి మేము కోరుకునే ఏంటంటే జాబ్ క్యాలెండర్. ఇంత దూరం వచ్చి 5 గంటలు మేము అక్కడ తిండి తిప్పలు లేకుండా అక్కడ కూర్చుంటే లాస్ట్ కు చేసింది ఏంటంటే మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అంతసేపు సైలెంట్ ఉన్న విద్యార్థులు లాస్ట్ మూమెంట్ లా అంతగానం చేయడానికి రీజన్ ఏంది? ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాంపస్ లో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే జాబ్స్ కొట్టుకొని పోవచ్చు, ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, బయటకు పోయినా ఒక మంచి మూమెంట్ ఉంటది అందరికి. మా తల్లిదండ్రులు అంతంత ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇంత దూరం పంపించినన్న. మేము ఎన్నో కష్టాలు పడి సీట్ కొట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రిపేర్ అయ్యి చదివితే లాస్ట్ కు మాకేమైతుంది? ఇక్కడ సరిపడా జాబ్స్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. ఈ ప్రభుత్వం కనీసం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయట్లేదు. ఇంత పేరుకు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ అన్న. ఇది వచ్చిన తర్వాత చదువుకొని పోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతున్నాం. మా బాధలు ఎవరికి చెప్పుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అమీర్పేటలలో ఆర్టీసీ క్లాస్ వల్ల ఇంత మంది కోచింగ్ లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకొని లాస్ట్ కి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు పెట్టిన పైసలకు కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోతారు. వాళ్ళు న్యాయం చేయగలుగుతారు, వాళ్ళకి సత్తా ఉంది. కానీ సత్తా ఉన్నా కానీ ముందు వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితేనే కానీ వాళ్ళు ఏది చేయాలన్నా చేయగలుగుతారు. అంటే విద్యార్థులు ఒకవైపు పిలుస్తున్నా, అంటే మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మీరు పని చేయండి, ఒక 6 నెలలు నా కోసం పనిచేయండి అని చెప్పి వచ్చి మీకు టైం ఇవ్వకుండా పోయిందని మీరు ఎట్లా వస్తారు అన్న? ఇప్పుడు ఎన్నికలు అయితే అన్న, ఎన్నికలు అయినంత మాత్రాన్ని ఇప్పుడు అక్కడ వాళ్ళు చూసుకుంటారు. అంత మాత్రం దానికి ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారు అన్న? స్టూడెంట్స్ కావాల్సిన జాబ్స్. మీరు ఎన్నికలు చేసుకుంటారా, ప్రసంగాలు చేసుకుంటారా, అది మీ ఇష్టం. మాకు కావాల్సింది ఏంటి? జాబ్స్ కావాలి మాకు. దాని గురించి మేము ఇంత కష్టపడుతున్నాం.